గవర్నమెంట్ హాస్టళ్ళల్లో అంటే అన్నం భోజనం పెట్టేది ప్రభుత్వమే. అసెంబ్లీలో క్యాంటీన్ అని ఉంటుంది. ఆ అసెంబ్లీ క్యాంటీన్లో భోజనం పెట్టేది కూడా ప్రభుత్వమే. పార్లమెంట్లో క్యాంటీన్ ఉంటుంది. ఆ పార్లమెంట్ క్యాంటీన్లో భోజనము, టీలు, కాఫీలు, అసెంబ్లీలో టీలు, కాఫీలు పెట్టేది కూడా ప్రభుత్వమే. కాకపోతే ఇన్నిసార్లు మనం ప్రతి నెల, ప్రతి 2 నెలలకు ఒకసారి హాస్టల్ ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేసి వింటున్నాం. కానీ ఎప్పుడైనా సరే అసెంబ్లీలో భోంచేసి ఒక 40 మంది ఎమ్మెల్యేలకు ఫుడ్ పాయిజనింగ్ అయింది అని చెప్పేసి ఎప్పుడైనా విన్నామా? లేదా పార్లమెంట్లో చాయ్ తాగి లేదా బిస్కెట్లు తిని లేదా భోంచేసి 60 మంది ఎంపీలు హాస్పిటల్ పాలయ్యారు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని చెప్పేసి ఎప్పుడైనా విన్నామా? కాకపోతే ఆ అన్నము, ఆ భోజనం కూడా ప్రభుత్వమే పెడుతుంది, ఈ భోజనం కూడా ప్రభుత్వమే పెడుతుంది. కానీ ఇక్కడ పేద పిల్లలు, వీళ్ళని పట్టించుకునేది ఎవరు? ఏముంది లేదు, సస్తే ఎవడు చూస్తాడు వాళ్ళని అని చెప్పేసి వీళ్ళని గాలికి వదిలేశారు అంతే. సమస్య అది. సమస్య పెట్టలేకపోవడం కాదు, పెట్టాలి అనుకుంటే అంటే 5 స్టార్ భోజనం కూడా పెట్టవచ్చు, ప్రభుత్వం పెట్టగలదు. కానీ ఇంపార్టెన్స్, ఆ పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తలేదు ప్రభుత్వం. తెలంగాణలో ఈ సమస్య ఇంకా చాలా అంటే చాలా పెరిగిపోయింది. హలో ఫ్రెండ్స్, నేను మీరు అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈ వీడియోని కొంచెం జాగ్రత్తగా చూడండి. ముఖ్యంగా తల్లిదండ్రులు, పిల్లలు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో, కాలేజ్కి వెళ్ళే తల్లిదండ్రులు ఈ వీడియోని మరింత జాగ్రత్తగా చూడాలి. ఎందుకంటే ప్రపంచంలో ఒక వ్యక్తిని అత్యంత ఎక్కువగా ప్రేమించే వాళ్ళు ఎవరు అంటే తల్లిదండ్రులు. బిడ్డ గర్భంలో ఉన్నప్పటి నుంచి రేపో మాపో తల్లిదండ్రులు కాటికి పోయేంత వరకు కూడా పిల్లల్ని అంతే ప్రేమగా, అంతే ఇష్టంగా చూసుకుంటారు. కాకపోతే ఈ ప్రేమలో ధనము అంటే పేదవాళ్ళు, డబ్బున్న వాళ్ళు అన్న వ్యత్యాసం ఉండదు. అదానీ, అంబానీ కూడా వాళ్ళ పిల్లల్ని అంతే ప్రేమిస్తారు, పేదవాళ్ళు కూడా తన పిల్లల్ని అంతే ప్రేమిస్తారు. కాకపోతే నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మన దేశంలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు. ఆర్థిక అవైలబిలిటీ లేకపోవడం, ఆర్థికంగా స్ట్రాంగ్గా లేకపోవడం వల్ల ఏం చేస్తారు అంటే తల్లిదండ్రులు కొంతమంది పిల్లల్ని గవర్నమెంట్ హాస్టళ్ళలో చేర్పిస్తారు. మంచి విషయం, పిల్లల్ని చదివించాలి. ఎందుకంటే చదివిస్తేనే భవిష్యత్తు అనేది బాగుంటుంది. కాకపోతే తెలంగాణలో ఏం జరుగుతుంది అంటే చాలా ఇంపార్టెంట్ ఒక ఇష్యూ నడుస్తుంది. ఏంటి అంటే పిల్లల హెల్త్. పిల్లలు ఎవరైతే ప్రభుత్వ హాస్టళ్ళల్లో ఉంటున్నారో ఆ పిల్లల హెల్త్ అనేది చాలా చెడిపోతున్నది. ఇది మామూలు విషయమే, మనం పేపర్లలో చూస్తుంటాము, ఏముందిలే అని చెప్పేసి మనం లైట్ తీసుకోవచ్చు. కానీ ఇదే సీరియస్ విషయం. రాజకీయాలలో వాడు వీడిని తిట్టిండు, వీడు వాడిని తిట్టిండు అని చెప్పేసి మనం పొద్దున్న లేస్తే న్యూస్లు చాలా ఇంట్రెస్ట్గా వీడియోలు చూస్తుంటాం. కానీ అవన్నీ చెత్త వీడియోలు. పనికొచ్చే వీడియో ఇదే, పిల్లల భవిష్యత్తు. ఎందుకు నేను ఇంతలా ఈ టాపిక్ గురించి మాట్లాడుతున్నా అంటే, నిన్న మనం చూసినాం ఒక ఇష్యూ అన్నది జరిగింది. ఎక్కడ అంటే వికారాబాద్కి చెందినటువంటి ఒక అనంతగిరి పల్లె అని చెప్పేసి ఒక ఊర్లో గురుకుల పాఠశాలలో 45 మంది విద్యార్థులని తీసుకుపోయి మన హాస్పిటల్లో పడేసారు. ఎందుకంటే వాళ్ళకి ఫుడ్ పాయిజనింగ్ అయింది. హాస్టల్లో పెట్టిన ఫుడ్ ఏదైతే ఉందో అది పాయిజనింగ్ అయ్యి 45 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. ఇది చిన్న సంఘటన కాదు. ఎందుకంటే ఇది ఒక్కసారి జరగలేదు. ఇది ప్రతి నెలకు 2 నెలలకు ఇట్లాంటి ఒక న్యూస్ అన్నది మనకి వినిపిస్తూనే ఉన్నది. గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద తెలంగాణలో ఈ ఇష్యూ మీద చాలా కోపం అనేది ప్రజల్లో పెరిగిపోయింది. అందులో ఎట్లాంటి సందేహం లేదు. 2022 సంవత్సరంలో అత్యధికంగా మీరు చూసుకుంటే నాణ్యత లేని ఆహారం తిని 700కి పైగా, సుమారు 700కి పైగా విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. ఇది చిన్న నెంబర్ కాదు. ఒక సంవత్సరంలో 2022లో 700కి పైగా విద్యార్థులు అంటే ఇది చిన్న విషయం అయితే అస్సలు కాదు. ఆదిలాబాద్లోని కేజీబీవీ స్కూల్లో 22 మంది బాలికలు హాస్పిటల్ పాలయ్యారు. ఎప్పుడు? 2022లో. అది కాకుండా IIIT బాసర మనకు అందరికీ గుర్తే ఉంది. అక్కడైతే చాలామంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. అందులో ఒక 18 ఏళ్ల విద్యార్థిని చనిపోవడం కూడా జరిగింది. అప్పుడు 2022లో ఆ సంఘటన జరిగింది. కేటీఆర్ గారు కూడా వెళ్ళారు, మాట్లాడారు. చాలా పెద్ద ఇష్యూ జరిగింది. ఎందుకంటే విద్యార్థిని చనిపోయింది. అయితే అక్కడ ఏంటి అంటే ప్రభుత్వ హాస్టళ్ళు అనగానే మనందరి మనసులో ఈవెన్ అన్నం పెట్టేవాడు కూడా ఎట్లా ఆలోచిస్తాడు అంటే, ఏముందిలే, ఎవరు చూస్తాడు, పేద పిల్లలు ఇంకా గలీజ్గా మాట్లాడాలి అంటే ఇంకా చాలా ఉన్నాయి, చాలా అనుకుంటారు మనసులలో. వీళ్ళకి ఏం పెట్టినా తింటారు, ఎవడు అడిగేవాడు ఉన్నాడు, మనల్ని అడిగేవాడు ఎవడున్నాడు అని చెప్పేసి విర్రవేగి పిల్లలకి నాణ్యత లేని భోజనం అన్నది పెట్టి వాళ్ళ జీవితాలతోటి ఆడుకుంటున్నారు. వాళ్ళ హెల్త్లు పాడవుతున్నాయి, వాంతులు, విరోచనాలు, పిల్లలు కూడా చనిపోయారు. ఇది 2022లో జరిగింది. 2022లో స్పెసిఫిక్గా ఆగస్టు నెలలోనే అధిక సంఖ్యలో
కేసులు నమోదైనాయి. ఏం కేసులు అంటే ఈ ఫుడ్ పాయిజనింగ్ కేసులు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలలో ఈ ఒక్క నెలల్లోనే ఇప్పుడు ఆగస్టు 2022లోనే 347 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. ఇది కథ. ఒక్క ఆగస్టులోనే మొత్తం 2022లో 700కి పైగా విద్యార్థులు హాస్పిటల్ పాలైతే ఓన్లీ ఒక్క 2022 ఆగస్టు నెలలోనే 347 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. 2022 మొత్తంలో వివిధ విద్యా సంస్థలకి చెందిన విద్యార్థులు అనేక ఇబ్బందులు పడ్డారు. అందులో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 100 మంది విద్యార్థులు ఆగస్టులోనే, ఈ 347లో 100 మంది ఈ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళే, రెసిడెన్షియల్ స్కూల్ వాళ్ళే ఉన్నారు విద్యార్థులు. వీళ్ళందరూ ఎందుకంటే కలుషిత ఆహారము, కలుషిత నీళ్లు తాగి పాపం వీళ్ళు హాస్పిటల్ పాలయ్యారు. ఇది కథ. 2024 సరే, 2022లో అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉండే, వాళ్ళు కరెక్ట్గా చూసుకోలేదు పిల్లల్ని, మొత్తం పిల్లల భవిష్యత్తు నాశనం చేశారు, అది ఇది అని చెప్పేసి పెద్ద డ్రామాలు చేశారు కాంగ్రెస్ వాళ్ళు. సరే, 2024లో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏమైంది అంటే 2024 నాటికి ఇంకా ఆ సమస్య అనేది పెరిగిపోయింది. ఏప్రిల్ నెలలో అత్యంత ఎక్కువ ఫుడ్ పాయిజనింగ్ కేసులు 2024 మొన్న ఏప్రిల్ గురించి మాట్లాడుతున్నాను. ఏప్రిల్ నెలలో నమోదైనవి. భువనగిరిలో సంఘటన మీకు అందరికీ గుర్తునే ఉంటుంది. భువనగిరిలో 17 మంది విద్యార్థులు, ఎక్కడ అంటే సాంఘిక సంక్షేమ సంస్థ హాస్టల్లో 17 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు. అందులో ఒక 12 ఏళ్ల విద్యార్థి ప్రశాంత్ అని చెప్పేసి అబ్బాయి, మీకు గుర్తుంటుంది ప్రశాంత్. ఆ ప్రశాంత్ తల్లి పడ్డ ఆవేదన, ఆమె ఏడుపులు అన్నవి నాకు ఇప్పుడు కూడా గుర్తున్నాయి. కొంతమంది మీడియా సోదరులు వెళ్ళి ఆమె ఇంటర్వ్యూ తీసుకోవడానికి ప్రయత్నించారు. కాకపోతే ఆమె నిజంగానే ఆమె ఏడుస్తుంటే మనిషి పుట్టినోడు ప్రతి ఒక్కడికి కళ్ళకు నీళ్ళు వస్తాయి, అంత దారుణంగా. ఎప్పుడు 2024 ఏప్రిల్ నెలలో జరిగిన సంఘటన ఇది. 2024 ఏప్రిల్లో ప్రభుత్వ హాస్టళ్ళు మరియు సంక్షేమ సంస్థల్లో 4 ఫుడ్ పాయిజనింగ్ సంఘటనలు అనేవి నమోదైనాయి. ఇందులో నర్సాపూర్లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం హాస్టల్ కూడా ఉన్నది. ఎప్పుడు 2024 ఏప్రిల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. గడిచిన 26 రోజుల్లో, అంటే మొన్న పోయిన నెలే కదా స్కూళ్ళు కాలేజీలు తెలిసినది, గడిచిన లాస్ట్ 26 డేస్లోనే 236 మంది విద్యార్థులు ఈ కలుషిత ఆహారం నీళ్లు తాగి హాస్పిటల్ పాలయ్యారు గవర్నమెంట్ హాస్టల్లో. గడిచిన 24 అంటే స్కూళ్ళు తెరిచినప్పటి నుంచి గడిచిన 26 రోజుల్లో 236 మంది విద్యార్థులు. అంటే ఇది చిన్న నెంబరా? సిగ్గుతోటి తలదించుకోవాల్సిన నెంబర్. నేను ఇప్పుడు మిమ్మల్ని ఒక సింపుల్ ప్రశ్న అడగాలి. ఈ ప్రశ్న నేను స్టార్టింగ్లోనే అడుగుదాం అనుకున్నా, మర్చిపోయినా. గవర్నమెంట్ హాస్టళ్ళల్లో బువ్వ అంటే అన్నం, భోజనం పెట్టేది ప్రభుత్వమే. అసెంబ్లీలో క్యాంటీన్ అని ఉంటుంది, ఆ అసెంబ్లీ క్యాంటీన్లో భోజనం పెట్టేది కూడా ప్రభుత్వమే. పార్లమెంట్లో క్యాంటీన్ ఉంటుంది, ఆ పార్లమెంట్ క్యాంటీన్లో భోజనము, టీలు, కాఫీలు, అసెంబ్లీలో టీలు, కాఫీలు పెట్టేది కూడా ప్రభుత్వమే. కాకపోతే ఇన్నిసార్లు మనం ప్రతి 2 నెలలకు ఒకసారి హాస్టల్ ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేసి వింటున్నాం. కానీ ఎప్పుడైనా సరే అసెంబ్లీలో భోంచేసి ఒక 40 మంది ఎమ్మెల్యేలకు ఫుడ్ పాయిజనింగ్ అయింది అని చెప్పేసి ఎప్పుడైనా విన్నామా? లేదా పార్లమెంట్లో ఛాయ్ తాగి లేదా బిస్కెట్లు తిని లేదా భోంచేసి 60 మంది ఎంపీలు హాస్పిటల్ పాలయ్యారు, ఫుడ్ పాయిజనింగ్ అయ్యిందని చెప్పేసి ఎప్పుడైనా విన్నామా? కాకపోతే ఆ అన్నము, ఆ భోజనం కూడా ప్రభుత్వమే పెడుతుంది, ఈ భోజనం కూడా ప్రభుత్వమే పెడుతుంది. కానీ ఇక్కడ పేద పిల్లలు, వీళ్ళని పట్టించుకునేది ఎవరు? ఏముంది లేదు, సస్తే ఎవడు చూస్తాడు వాళ్ళని అని చెప్పేసి వీళ్ళని గాలికి వదిలేశారు అంతే. సమస్య అది. సమస్య పెట్టలేకపోవడం కాదు, పెట్టాలి అనుకుంటే అంటే 5 స్టార్ భోజనం కూడా పెట్టవచ్చు, ప్రభుత్వం పెట్టగలదు. కానీ ఇంపార్టెన్స్, ఆ పిల్లలకి ఇంపార్టెన్స్ ఇస్తలేదు ప్రభుత్వం. తెలంగాణలో ఈ సమస్య ఇంకా చాలా అంటే చాలా పెరిగిపోయింది. ఒకవైపు నాణ్యత లేని భోజనాలు పెట్టి విద్యార్థులని హాస్పిటల్ పాలు చేస్తున్నారు. ఇంకొక న్యూస్ వచ్చింది ఇందాకే, జస్ట్ కొద్దిసేపటి కిందనే. ఆ న్యూస్ చూసి నిజంగానే నేనైతే షాక్ అయిపోయినా. నిజంగా ఆ న్యూస్ అన్నది మీరు విని మీరు కూడా షాక్ అయిపోతారు. ఏంటి అంటే, సూర్యాపేట జిల్లాలోని బాలెంల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన చూసి నిజంగా నాకైతే సిగ్గేస్తుంది. ఎందుకంటే ఇది మహిళా కళాశాల కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ లేడీ ఉంటారు. ఆ ప్రిన్సిపల్ పేరు ఏంటంటే శైలజ. ఆ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నది అంటే తన గదిలో కూర్చొని బీర్లు తాగుతున్నదంట. ఎంత దారుణం అంటే, ఆ ప్రిన్సిపల్ శైలజ గారు మరియు కేర్ టేకర్ అంట ఎవరో, ఆ కేర్ టేకర్ ఇద్దరు గదిలో కూర్చొని తలుపు మూసుకొని లోపల మరి ఏం చేస్తున్నారో తెలియదు కానీ బీర్లు తాగుతున్నారు. ఆ బీరు బాటిల్ బయటపడ్డాయి. ఇప్పుడు మీరు కింద ఏదైతే వీడియో చూస్తున్నారో ఆ వీడియో అదే. మొత్తం స్టూడెంట్స్ ఏం చేశారు అంటే కంప్లైంట్ ఇచ్చి రూమ్లోకి పోయి మొత్తం బీరు బాటిల్ అనేవి బయట పెట్టారు. ఒకవైపు
ఏమంటారు, నాణ్యత లేని భోజనాలు పెడుతున్నారు. స్టూడెంట్స్ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. స్టూడెంట్స్ ఆరోగ్యం బాగలేక చదువు మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అని చెప్పేసి ఓవైపు చెప్తే, ఇంకోవైపు ఇట్లాంటి నాటకాలు నిజంగానే విద్యా వ్యవస్థ అనేది సిగ్గుతోటి తలదించుకుంటుంది. ఎందుకంటే ఈ శైలజ గారు లాంటి వాళ్ళ వల్ల. ఎందుకంటే ఒక ప్రిన్సిపల్ అయి ఉండి కూడా ఆమె ఒక మహిళ అయి ఉండి ఇట్లాంటి గలీజు పనులకు దిగింది అంటే నిజంగానే సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది మనకి. అందుకే నేను ఒకటే విషయం చెప్తా, ఏంటంటే ప్రభుత్వం పిల్లల కోసం పనిచేయాలి. పిల్లలంటే ఎవరు? మన దేశ భవిష్యత్తు. రాబోయే రోజులలో మన దేశాన్ని నడిపించేటోళ్ళు. వాళ్ళ చదువుకొని వాళ్ళు పైకొచ్చి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని నడిపించే సత్తా ఉన్న పిల్లలే ఈ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్టళ్ళలో చదువుకునే పిల్లలు. నార్మల్గా ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లల కంటే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలకి ఆ దేశం మీద పట్టు, రాష్ట్రం మీద పట్టు, దేశానికి నేను ఏదో చేయాలి, రాష్ట్రానికి ఏదో చేయాలి అని చెప్పేసిన పట్టుదల కొంచెం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నేను గవర్నమెంట్ నన్ను చదివిస్తుంది, రేపు పొద్దున నేను ఈ ప్రభుత్వానికి ఏదో చేయాలి అని చెప్పేసి ఒక కోరిక అనేది ఆ పిల్లల్లో ఉంటుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. అది కాకుండా తెలంగాణ హైకోర్టు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని ఏం జరుగుతుంది, దీని మీద కంప్లీట్ రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పేసి తెలంగాణ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇంకా రిపోర్ట్ అనేది ఇవ్వలేదు, ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నా. ఫలానా ఎమ్మెల్యే ఫలానా పార్టీ నుంచి ఫలానా పార్టీకి జంప్ అయ్యిండు, ఫలానా ఎమ్మెల్సీ జంప్ అయ్యిండు, ఆ పార్టీ ఇదైంది, ఈ పార్టీ ఇదైంది అని చెప్పేసి ఈ స్టోరీలు మనం వింటుంటాము. అత్త కోడల్ని చంపేసింది, అది చేసింది, ఇది చేసింది, బాలీవుడ్లో ఇదైంది, హాలీవుడ్లో ఇదైంది, టాలీవుడ్లో ఇదైంది, కాలీవుడ్లో అదైంది, బొంగుడ్లో అదైంది అని చెప్పేసి వింటుంటాం. కానీ సీరియస్ సమస్యలలో ఇదొక సమస్య, మన దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్య. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు, అందులో కూడా తెలంగాణలో ముఖ్యంగా ఈ సమస్య చాలా పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలి. ప్రభుత్వం కంటే ముందు మీరు దీన్ని సీరియస్గా తీసుకోవాలి. తప్పకుండా ఈ వీడియోని వైరల్ చేయండి. వైరల్ చేయడానికి రెండే పద్ధతులు. ఒకటి, ఈ వీడియోని లైక్ చేయండి. రెండోది, ఈ వీడియోని మీ వాట్సాప్ గ్రూపులలో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.